అందరికీ శ్రీ పరాభవనామ ఉగాది శుభాకాంక్షలతోటి ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ ఏడు మేము పండుగ జరుపుకోవడం లేదండి. ఎందుకంటే రీసెంట్గా మా బావగారు అనగా మా వారి యొక్క అన్నయ్య స్వర్గస్థులైనారనమాట. ఇవన్నీ కూడాను మా పక్కన నైబర్ సుజాతక్క గారు నాకు ఇవన్నీ కూడా పండుగ మీరు చేసుకోవట్లేదు కదా అని చెప్పేసి మాకు ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సుజాతక్క. ప్రతి పండుగకు ఉన్నట్లుగానే ఉగాదికి కూడా కొన్ని ఆచారాలు నియమాలు ఉన్నాయి. వాటిలో మొదటిది ఉగాది పచ్చడి తినడం. దానిలో ఏం వేస్తారు, అది దేనికి సంకేతం, దానికున్న ఆయుర్వేద ప్రాధాన్యత వంటి కూడా అన్నీ కూడా మనకు తెలిసినవే. ఆ పచ్చడి తినడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు కూడా మనకు చాలా బాగా తెలుసు. మన పెద్దలు పచ్చడి తినడం వల్ల వజ్రం వంటి దృఢమైన దేహానికి, సర్వ సంపదలకు, అన్ని అరిష్టాల నివారణకు వేప పువ్వు పచ్చడి తినడం మంచిదని స్థూలంగా చెప్పారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరంగా పేరుగాంచింది. దీంట్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక అంతరార్థం ఏమిటంటే మనిషిలో ఉన్న అహంకారం, గర్వం, స్వార్థం పరాభవం పాలు కావడాన్ని ఇది సూచిస్తుంది. మనలోని కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలను జయించి వినయంతో ఉండాలని ఈ సంవత్సరం మనకు బోధిస్తుంది. మరిక ఈ విషయాన్ని నలుగురితో షేర్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే హ్యాపీ ఉగాది అంటూ కామెంట్ చేసేయండి. మరి